అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిలో కలుపు నిర్మూలన, పోషక యాజమాన్యం, దొండ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, అరటిలో మేలైన రకాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అంతటా వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందుగా నాటిన చోట పైరు పిలకపెట్టే దశలో ఉంది. రైతులు వారి అనుకూలతలను బట్టి సంప్రదాయ పద్ధతిలో నాట్లు వేయడం లేదా వెద విధానంలో సాగు చేస్తున్నారు. వరిని ఏ విధానంలో సాగు చేసినా కలుపు సమస్య తప్పనిసరిగా ఉంటుంది. ప్రారంభ దశలో ఇవి పంటకు అందించే పోషకాలకు పోటీ పడుతూ పైరును ఎదగనివ్వవు. అంతేకాదు, ఈ దశలో మనం చేపట్టే పోషక యాజమాన్యం కూడా పంట దిగుబడులను నిర్దేశిస్తుంది. కాబట్టి రైతులు వరి సాగులో తప్పనిసరిగా కలుపు నివారణ, పోషక యాజమాన్య విషయంలో మెలకువతో వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. వరి నాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి విస్తారంగా. ఫస్ట్ వరిలో మనం కలుపు యాజమాన్యం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ నాటు వేసుకున్నాక 3 నుంచి 5 రోజుల లోపు మనం బ్యూటాక్లోర్ అనే మందు లీటర్ నుంచి లీటర్న్నర, లేదా ప్రెటిల్లాక్లోర్ అనే మందు 600 ml, లేదా బెన్సల్ఫిరాన్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు, లేదా పైరోజోసల్ఫిరాన్ ప్లస్ ప్రెటిల్లాక్లోర్ అనే గుళికలు 4 కిలోలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. 3 నుంచి 5 రోజుల టైంలో మనం వేసుకున్నట్లయితే 6 నుంచి 10 రోజుల్లో కూడా మనం కలుపు మందు చల్లుకోవడానికి అవకాశం ఉంది. ఈ 6 నుంచి 10 రోజుల్లో పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ అనే మందును 80 నుంచి 100 గ్రాములని 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. అదేవిధంగా కలుపు మొలకెత్తిన తర్వాత అంటే 15 నుంచి 20 రోజులకు లేదా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ఫెనాక్సిలం ప్లస్ సైహెలోఫాఫ్ బ్యూటైల్ అనే మందు 800 ml, లేదా ట్రయోఫామ్ ప్లస్ ఈథాక్సి సల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వెడల్పాకు మరియు గడ్డిజాతి కలుపును నివారించుకోవడానికి 15 నుంచి 20 రోజులప్పుడు బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందుని 100 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. డైరెక్ట్ సోయింగ్ అనేది ఏరియా ఎక్కువ అయింది కాబట్టి దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తుకున్నప్పుడు ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ 800 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంట్లో 15 నుంచి 20 రోజులకి సైహెలోఫాఫ్ బ్యూటైల్ ప్లస్ ఫెనాక్సిలం అనే మందుని 800 mlని పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. మెట్ట వరిలో కలుపు నివారించుకోవడానికి మనము ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ ఇథైల్ 800 గ్రాములని మనం విత్తనం వేసుకున్నాక 48 గంటల లోపు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 20 రోజులకు వచ్చే కలుపును నివారించుకోవడానికి మనం సైహెలోఫాఫ్ బ్యూటైల్ ప్లస్ ఫెనాక్సిలం అనే మందు 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా
ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సీ సల్ఫిరాన్ అనే మందును 90 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని 15 నుంచి 20 రోజులకు లేదా కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ కలుపు మందులను వాడినట్లయితే సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనకి ఎకరానికి 48 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. యూరియాకు వచ్చినట్లయితే నత్రజనిని ఇచ్చే ఎరువుల్ని మనం స్వల్పకాలిక రకాలకైతే 3 సమభాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని మనం దమ్ము చేసే దశలో, ఇంకొక భాగాన్ని మనం దుబ్బు చేసే దశలో, ఇంకొక దాన్ని అంకురం దశలో చల్లుకోవాలి నత్రజనిని. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలకైతే మనం సిఫారసు చేసిన నత్రజనిని 4 సమభాగాలుగా విభజించుకొని 15 నుంచి 20 రోజుల గ్యాప్తో 4 సార్లు వేసుకోవాలి. ఎప్పుడైనా అంకురం తర్వాత మనము నత్రజని ఎరువులు అనేది వేసుకోకూడదు. భాస్వరం ఎరువులకు విషయానికి వచ్చినట్లయితే ఆఖరి దుక్కులో 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అంటే ఒక డిఏపి బ్యాగ్ అయినా లేదా 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎకరానికి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పొటాష్ వచ్చినట్లయితే 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని నల్లరేగడి భూమిలో అయితేనేమో ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదే ఎర్రచిలక నేలలలో సగభాగం పొటాషియం ఆఖరి దిక్కులో, మిగతా సగభాగంని అంకురం దశలో వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు మనం బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఎరువులు వేసినాక 24 గంటల తర్వాత మాత్రమే వాటర్ పెట్టుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులని ఎప్పుడు పైపాటుగా వాడకూడదు. యూరియా, నీమ్ కోటెడ్ యూరియా వాడుకున్నట్లయితే మనకి వినియోగ సామర్థ్యం అనేది 10% పెరుగుతుంది. ఇంకా మనకి వరిలో కనిపించేది జింకు లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ జింకు ధాతు లోపం వచ్చినప్పుడు ఆకుల పైన 3 నుంచి 4 ఆకులలో పెలుసుగా మారడం అనేది జరుగుతాయి. ఉధృతి అధికంగా అయినప్పుడు ముద్రాకు ఈనెలకు అటుపక్కన ఇటుపక్కన ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల మొక్క అనేది గిడసబారిపోతుంది, ఎదుగుదల అనేది ఉండదు, టిల్లర్స్ అనేవి తగ్గుతాయి. దీని నివారణకి మనము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని లీటర్ నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ లోపాన్ని నివారించుకోవచ్చు. వరి కంటిన్యూస్గా వేసుకునే ఫార్మర్స్ అయితే ప్రతి 3 సీజన్లకు ఒకసారి ఆఖరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. ఇంకొకటి మనకి ఇప్పుడు డైరెక్ట్ సోయింగ్ అనేది చాలా ఎక్కువ పెద్ద ఎత్తున రైతులు వేసుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్ సోయింగ్ మెట్ట సాగు చేసుకున్నప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది అధికంగా వస్తుంది. ఆకుల చివర్లు అనేవి పాలిపోవడం అనేది నిర్జీవంగా మారుతాయి. అంతేకాకుండా మొక్క అనేది పొడవుగా పెరగదు, గిడసబారిపోతుంది. దీని నివారణకి అన్నబేది 5 గ్రాములు ప్లస్ నిమ్మ ఉప్పు 1 గ్రాము కలిపి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటల విస్తీర్ణంలో మామిడి తర్వాత రెండో స్థానం ఆక్రమించింది అరటి. దాదాపు సంవత్సరమంతా డిమాండ్ ఉండే ఏకైక ఫలమే ఈ కదలీ ఫలం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా ఉంది. 10 నుంచి 11 నెలల పంటకాలం కలిగిన అరటిని పంట తీసుకున్న తర్వాత రైతులు 2-3 కార్సీలు కూడా తీసుకుంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి, ప్రజల అభిరుచులను బట్టి రకాలను సాగుకు ఎంచుకుంటూ ఉంటారు. అరటిలో ప్రధానమైన రకాల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం విశ్వనాథ్. మొదటగా అరటి ఉష్ణమండలంలో పండించే పంటల్లో ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 77,932 హెక్టార్లు విస్తీర్ణతలో పండిస్తూ మామిడి తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించబడినది. ఇక వాతావరణం విషయానికి వస్తే అరటి ఉష్ణమండలానికి చెందిన పంట కాబట్టి దీనికి దాదాపు 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటూ గాలిలో నీటి శాతం 80 నుండి 90% ఉంటే మిక్కిలి అనుకూలమైనది. శీతాకాలంలో 15 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండకూడదు. ఇక నేలల విషయానికి వస్తే సారవంతమైన నేలలు, నీటి వసతి కలిగి ఉన్న నేలలు మిక్కిలి అనుకూలమైనవి. ఒండ్రు నేలలు దీని అరటి యొక్క సాగుకు మిక్కిలి అనుకూలమైనవి. నేల 1.0 నుండి 1.5 మీటర్ల లోతు ఉంటూ ఉదజన శూతి 6.5 నుండి 7.5 మిక్కిలి అరటి సాగుకు అనుకూలమైనవి. అరటి రకాల కిందికి వస్తే మాటమన్ అది దాదాపు 11 నుంచి 12 నెలల కాలపరిమితి ఉంటుంది. ఇది దాదాపు మనకు 30 టన్నులు 1 హెక్టార్కి దిగుబడిని ఇస్తుంది. దీని యొక్క ఒక గెల బరువు దాదాపు 12 నుంచి 15 కిలోగ్రాముల వరకు ఉంటుంది.
ఇది పనామా తెగులను తట్టుకుంటుంది, కానీ దుంపకుళ్ళు తెగుళ్లకు మరియు ఆకుమచ్చ తెగుళ్లకు లొంగిపోతుంది. ఇది కూడా దాదాపు మనకు 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇక ఎర్ర చక్కెర కేళి, ఈ రకం అన్ని రకాలతో పోలిస్తే కాలపరిమితి చాలా ఎక్కువ. దాదాపు 15 నుండి 18 నెలల వరకు దీని యొక్క కాలపరిమితి ఉంటుంది. ఇది ఒక గెల దాదాపు 12 నుంచి 15 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఇది మనకు ఒక హెక్టార్కి 30 టన్నుల దిగుబడిని ఇస్తుంది. ఈ రకంలో చాలా మనకు విటమిన్ ఏ ఉత్పత్తి అయ్యే బీటా కెరోటిన్ అనే ఎంజైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మనము కూర రకాలను తీసుకుంటే కొవ్వూరు బంత, గోదావరి బంత, ఈ 2 రకాలు కూడా మనకు దాదాపు 12 నుంచి 13 నెలల వరకు కాలపరిమితి ఉంటుంది. కొవ్వూరు బంత దాదాపు 20 కిలోగ్రాముల గెల బరువు ఇస్తే, గోదావరి బంత దాదాపు 25 కిలోగ్రాముల గెలల బరువును ఇస్తుంది. ఇక మనము కొవ్వూరు బంత యొక్క దిగుబడి ఒక హెక్టార్కి 40 నుండి 45 టన్నులుంటే, మనకు గోదావరి బంత దాదాపు 40 నుండి 50 టన్నుల దిగుబడిని ఇస్తుంది. కొవ్వూరు బంత మరియు గోదావరి బంత 2 కూడా నీటి ఎద్దటిని బాగా తట్టుకుంటూ ఆకుమచ్చ తెగుళ్లను కూడా బాగా ఎదుర్కొంటాయి, కానీ దుంపకుళ్ళు తెగుళ్లకు లోనవుతాయి. సో ఈ విధంగా రైతు వాతావరణం మరియు నేలలకు అనుకూలమైన రకాన్ని ఎంపిక చేసుకొని సాగు చేయడం వల్ల అధిక దిగుబడిని గడించవచ్చు. రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు. నీటి వసతి గల రైతులు సంవత్సరమంతా పలు రకాల కూరగాయల సాగును చేపడుతూ ఉంటారు. ఒకసారి నాటితే 2-3 ఏళ్ల పాటు నిత్యం దిగుబడినివ్వగల బహువార్షిక తీగజాతి పంట దొండ. అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం శాశ్వత పందిర్లను సైతం ఏర్పాటు చేసుకుంటారు. ఆయా ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా కర్రలను గాని రాతి స్తంభాలను గాని ఉపయోగించి పందిళ్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సమగ్ర యాజమాన్యంతో దొండ నుంచి ఎకరాకు సంవత్సరానికి 60 నుంచి 70 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దొండకు చీడపీడల సమస్య కూడా పెద్దగా లేదు, కానీ విత్తనపు ముక్కలకు పందిర్లు వేయటానికే అధిక ఖర్చు అవుతుంది. ఇంత కష్టపడి పందిర్లను నిర్మించుకున్నప్పుడు సాగులో కూడా తగిన యాజమాన్య పద్ధతులను ఆచరించినప్పుడే సాగు లాభదాయకంగా ఉంటుంది. మరి దొండ నారు పెంపకం సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులేవో ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. దొండ ఒక బహువార్షిక తీగజాతి మొక్క. దొండ నాటిన తరువాత 2-3 సంవత్సరాల పాటు మంచి పంటనిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు దొండ సాగుకు అత్యంత అనుకూలం. ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు. వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. దొండను జూన్, జూలైలో నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు. దొండ సాగుకు మురుగునీరు నిల్వని నేలలు, సారవంతమైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. దొండలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవి సన్నదొండ, లావుదొండ. ఇవి వాణిజ్యపరంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. దొండను సాధారణంగా కాండపు ముక్కలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ కాండపు ముక్కలను ఒకేసారి నేరుగా ప్రధాన పొలంలో నిర్దేశించిన దూరంలో నాటుకోవచ్చు, లేదా పాలిథీన్ సంచిలో ఉంచి నారుమడిని పెంచి కూడా నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవటం వల్ల బ్రతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది. నారు పెంచేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండపు మొక్కలను ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎంచుకోవాలి. కాండం ముక్కలను పాత కొమ్మల నుండి మాత్రమే తీసుకోవాలి. కాండపు ముక్కలు పెన్సిల్ మందంతో ఉండి 25 సెంటీమీటర్ల పొడవుతో 3 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. నాటుకునే ముందుగా ఈ కాండపు ముక్కలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి శుద్ధి చెయ్యాలి. తర్వాత ఒక కణుపు పైకి ఉండేలా పాలిథీన్ సంచి మధ్యలో నాటుకోవాలి. కాండపు ముక్కలను నాటిన తర్వాత పాలిథీన్ సంచులను నీటితో తడపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీటిని రోజ్ క్యాన్తో కానీ పైపుతో కానీ అందించాలి. నాటిన 9వ రోజు నుంచి కాండపు ముక్కలు కణుపుల నుండి కొత్త చిగుర్లు మొదలవుతాయి. అవసరాన్ని బట్టి లేదా ప్రతి 4 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పాలిథీన్ సంచులలో పోసుకోవాలి.
దీనివల్ల కాండం కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. సాధారణంగా 25 రోజుల నుంచి 30 రోజులకు వేర్లు కలిగిన కొత్త చిగుర్లు వచ్చిన కాండపు ముక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. దొండ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. ఎటు చూసినా 2 మీటర్ల దూరంలో గుంతలను త్రవ్వుకోవాలి. 3 కిలోల సేంద్రియ ఎరువు, 250 గ్రాముల వేపపిండిని మట్టితో కలిపి గుంతను నింపుకోవాలి. పాలిథీన్ సంచిని తీసి దొండ కాండపు ముక్కలను గుంత మధ్యలో నాటుకోవాలి. ఎకరాకు 1400 నుంచి 2000 కాండపు ముక్కలు సరిపోతాయి. దొండ సాగులో నీటి యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. కాండపు ముక్కలు పెట్టే ముందు గుంతలను బాగా తడపాలి. అంతేకాదు, మొక్క మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి 7-10 రోజులకొకసారి నీటి తడిని అందించాలి. వర్షాలు అడపాదడపా కురుస్తుంటే నీరు పెట్టవలసిన అవసరం లేదు. పూత సమయంలో, పిందె కట్టే సమయంలో, కాయ పెరుగుతున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది. మొక్క మొదళ్లలో వరి ఊక లేదా గడ్డి, ఎండిన కలుపు మొక్కలను ఆచ్ఛాదనగా ఉంచటం ద్వారా వేసవి కాలంలో నీరు ఆవిరయ్యే శాతాన్ని తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. దొండ సాగులో మరొక ప్రధానమైన అంశం ఎరువుల యాజమాన్యం. దొండ నాటుకునే ముందే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతలో వేసి కప్పివేయాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, పూత పిందె దశలో మరొకసారి అందించాలి. ఎరువులను మొక్క దగ్గర్లో చిన్న గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. తర్వాత నీటిని అందించాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్క చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గుల్లబారేటట్లు చేసి మట్టిని ఎగదొయ్యాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి కాండపు ముక్కలు నాటిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారీ చేస్తే నాటిన తొలి నాళ్లలో కలుపు పుట్టదు. భూమట్టం నుంచి 5 అడుగుల ఎత్తుగా పందిరి వేసుకోవాలి. ఈ పందిర్లను కర్రలతో కానీ రాతి స్తంభాలను పాతుకొని కానీ వేసుకోవచ్చు. నాటిన 3-4 నెలల్లో దొండతీగ పందిరంతా అల్లుకుని కాపునిస్తుంది. కాయ కోత తర్వాత బలహీనంగా ఉండే తీగలను, ఆకులను, పసుపు రంగుకు మారే తీగలను కత్తిరించాలి. పెన్సిల్ మందమున్న తీగలన్నింటినీ 2 కణుపులు ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించాలి. పాదు చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వి కనీసం 1 వారం వరకు ఎండబారిన పడేటట్లు చెయ్యాలి. తరువాత సిఫారసు చేసిన ఎరువులను వేసి మొదళ్లకు మట్టిని ఎగదోసి నీటిని అందించాలి. వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బొబ్బర్లు, తోటకూర లాంటివి వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే వీలుంది. దొండ సాగులో ప్రధాన సమస్య పాము పొడ పురుగులు. లీఫ్ మైనర్ అంటారు ఈ పురుగులను. వీటి గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరల్లో చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తింటూ తెల్లని చారలను ఏర్పరుచుకుంటాయి. పాము పొడ పురుగుల నివారణకు పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చెయ్యాలి. పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ పిచికారీ చేస్తే నష్టాన్ని అరికట్టవచ్చు. దొండలో మరొక ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. ముఖ్యంగా తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పెళుసుగా మారి గిడసబారిపోతాయి. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రారంభ దశలో పిచికారీ చేయాలి. పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వీటికి అంటుకొని చనిపోతాయి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనాలను పిచికారీ చెయ్యాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దొండకాయలు లేతగా ఉన్నప్పుడే కోతలు చెయ్యాలి. కాయకోత ఆలస్యమైతే కాయలు పండుబారి మార్కెట్ చేయటానికి పనికిరావు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడులు పొందే వీలుంది.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఒకే పంటపై ఆధారపడితే మిగులుబాటు ఉండదనుకున్న నిజామాబాద్ జిల్లా రైతు భిన్న పంటల సాగు దిశగా అడుగులు వేశాడు. తనకున్న ఎకరం పొలంలోనే సీజన్కు తగిన కూరగాయలను పండిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. జిల్లాలోని మంగళపాడుకు చెందిన రైతు కుమ్మరి లింగం గత కొన్నేళ్లుగా వంగ, బెండ, గోరుచిక్కుడు, గోంగూర, బీరకాయ, సొరకాయ, టమాటా, పాలకూర పండిస్తున్నారు. కౌలుకు తీసుకున్న పొలంలో వరి సాగు చేస్తున్నాడు. కూరగాయల ద్వారా ప్రతి వారానికి 6 నుంచి 8 వేల ఆదాయం వస్తోందని, పండించిన ఉత్పత్తులను బోధన్, ఎడపల్లి, సాటాపూర్, మోప్రా అంగళ్లకు తరలించి విక్రయిస్తున్నట్లు చెబుతున్నాడు. కూరగాయల సాగుతో పాటు ఇంటి వద్దే పాడి పశువులను పెంచుతూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలను పంటలకు వాడుతున్నాడు. రసాయనాలను తక్కువగా వినియోగిస్తున్నట్లు చెబుతున్నాడు. నేను కూరగాయలు పెడతా, పాడి పశువు పాడి ఉన్నది, కూరగాయలు పొలం పండిస్తాము. కూరగాయలు ఎప్పుడు ఉంచుతాము, ఎప్పుడు ఎకరం కూరగాయలు ఉంచుతాము. బెండకాయ, బీరకాయ, సొరకాయలు, పాలకూర, మెంతకూర, ఏ సీజన్లో ఏది అంతదో అది ఖచ్చితంగా ఉంచుతుంది సార్. మాకు ఎప్పుడు నడుస్తుంది. మా ఊర్లో ఎక్కువ పోతాయి కూరగాయలు. మళ్ళీ ఇంకోటి వంగళాలు అమ్ముతాము. మేమే ఓన్గా అమ్ముకుంటాం సార్. మేమే ఎక్కువ శాతం ఆర్గానిక్ మేము ఇచ్చేస్తాం సార్. కెమికల్ వాడము. అందుకే వెళ్ళిన కాడికి అయితే ఏమిటి కానీ మంచి కూరగాయలు వండియాలని మా ఆశ. అందుకే ఎక్కువ శాతం మా కూరగాయలు మేమే మంచిగా వండించుకుంటాం సార్. మళ్ళీ ఇంకోటి కూలీలకు బాగా కూలీలు అది ఇది అని మేము చేసుకుంటాము. మేమే ఎక్కువ చేసుకుంటాము. ఇలా వచ్చే ఇన్కమ్ బట్టి ఇక మేము కూలీలు పెట్టుకుంటాము. కూలీలు కూడా మా చుట్టుపక్కల వేస్తారు, అట్లేం లేదు సార్. ఖర్చు ఒక ఎకరానికి ఒక 50,000 పెట్టుకుంటాము. మాకు కూడా ఇన్కమ్ వస్తుంది సార్. ఇట్లా వారానికి ఒక 4,000 5,000 ఇట్లా మేము పండించుకుంటాము. ఇట్లా నెలకు 30 నుంచి 40,000 దాకా మేము చేసుకోగలుగుతున్నాం. పాడి ఉన్నది సార్, ఇంటికాడ బర్రెలు ఉన్నాయి, ఒక 5 బర్రెలు ఉన్నాయి. అవి పాడి కూడా మేము చేసుకుంటాం. అన్నీ మేమే ఓన్గా వేసుకుంటాం. ఎక్కువ శాతం అయితే విత్తనాలు నిజామాబాద్కి తీసుకొచ్చుకుంటాము. మంచి సీడ్ ఎన్నుకుంటాము, మంచిగా కూరగాయలు పండించుకుంటాము. మాకు ఉన్నది ఎకరమే సార్, కానీ కూరగాయలు కూడా ఎకరమే పెట్టుకుంటాము. కౌలేమో పొలాలు వేసుకుంటాము, వరి పొలాలు ఎక్కువ శాతం. ప్రస్తుతం అయితే బీరా ఉన్నది, బెండా ఉన్నది, గోంగూర ఉన్నది, వంకాయ ఉన్నది సార్. ఇక్కడ సొరకాయలు కూడా వెళ్తున్నాయి సార్. మాకు పశువులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మేము ట్రాక్టర్ ఎరువు తెచ్చుకొని పశువులలో ఎక్కువ శాతం పోసుకుంటాము. పోసుకున్న తర్వాత రూటుకొని తర్వాత కూరలు పెట్టుకుంటాము. ఆ తర్వాత మాకు బాగా మందులు ఏం పట్టాయి. ఇక ఎక్కువ శాతం ఏంటంటే స్ప్రేలు కూడా అంతంతే కొట్టుకుంటాం, బాగా కొట్టాం సార్ స్ప్రేలు. మళ్ళీ ఆ కొట్టినా కూడా ఆవు పంచకము, మన యాప నూనె ఇవి తీసుకొచ్చుకొని మనం ఎక్కడైతే దొరికితే మన సార్లు వాళ్ళు చెప్పిన తెచ్చుకుంటాం. అవే కొడతాం సార్. ఎక్కువ శాతం స్టెప్ బై స్టెప్ పెడుతుంటాం సార్. మేము ఒకటి కాగానే ఒకటి పెడుతుంటాం. మెంతకూర మంచిగా అనిపిస్తుంది. మెంతకూర, పాలకూర అది ఎనీ టైం పంట మాకు. ఈ వర్షాలు బాగా పడ్డప్పుడే కాదు. 4 ఎకరాల పొలంతో సమానం. అన్ని వంగ గద మిగులుతుంది. మేము ఓన్గా వేసుకుంటాం కాబట్టి మాకు కూడా ఇక్కడ ఒక 10 గుంటల భూమి కూరగాయలు కూడా మంచిగా పండించుకోవచ్చు సార్. 4 ఎకరాల పొలం అంతే 10 గుంటల అవన్నీ తీసేయంగా ఖర్చులు ఇవన్నీ మనం చేసుకుంటాం కాబట్టి మనకు ఇదే బాగా అనిపిస్తుంది సార్. కూరగాయలది 10 గుంటలు అంటే ఒక 5 సెంట్ల భూమిలో కూరగాయలు అన్ని రకాలు పెట్టుకుంటాం కాబట్టి మేము ఓన్గా అమ్ముకుంటాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మాకు పశువుల దగ్గర ప్రొద్దున 7-8 తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తాము. మా కూరగాయలల్లో మేమే అన్నీ తెంపుకొని ఓన్గా నేనే అమ్ముతా, ఊళ్ళోనే అమ్ముతా. మరి ఎడపల్లి మార్కెట్కి పోయి కూడా నేను అక్కడ కూర్చొని కూడా అమ్ముతాను. మళ్ళీ మోసరా ఈ ప్రతిరోజు సోమవారం రోజు కుర్నపల్లి అంగడి, బుధవారం మోసరా అంగడి, ఇలా అన్ని అంగళ్ళకి పోయి మా కూరగాయలు మేమే అమ్ముకొని ప్రతిరోజు ఒక 1,000 రూపాయలు 1,200 దాకా అమ్ముతాం. సాగులో సరైన ప్రణాళికలు పాటిస్తే ఎకరం భూమి ఉన్నా నికరాదాయాన్ని సొంతం చేసుకోవచ్చంటూ నిజామాబాద్ రైతు కమ్మరి లింగం నిరూపిస్తున్నాడు. పాడి పంటను సమన్వయం చేసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.